Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, చందమామ కథ చెప్పుకుందామండి. చందమామ కథే కానీ ఇది నిజానికి చరిత్రలో జరిగిన విషయంగా చెప్తారు. ఆహా, వేములవాడ భీమకవి పేరు విన్నావు కదా. వినండి. ఈ ద్రాక్షారామం ప్రాంతంలో జన్మించాడని, ఆయన భీమేశ్వర స్వామి వరప్రసాదుడని, ఆయన నోట్లోంచి ఏదొస్తే అది నిజమైపోతుందని వారు. వేములవాడ భీమకవి మీద చాలా ప్రత్యేకమైన చిత్రమైన కథలు చాలా ఉన్నాయి. ఆయన ఏదంటే అది, ఆయన పద్యం చదివితే పద్యంలో ఏమి ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ జరిగేదట. అబ్బా, అలాంటి పేరు, అలాంటి ప్రఖ్యాతి ఉంది. అయితే ఈయన ఆ రాజ్యాలు ఈ రాజ్యాలు అలా తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకసారి ఆయన తన ఊరికే అలా వెళ్తూ ఉన్న క్రమంలో సజ్జ నగరాన్ని చూశాడట. సజ్జ ఆ నగరం పేరు. ఆ సజ్జ నగరాన్ని పాలించే కళింగ గంగు అనే ఒక రాజుగారు. ఆయన పెద్ద ఈ కవిగాయక వైతాళిక పూజనాలు అవి ఆయనకి లేవు. కొత్త వస్తారు లేకపోతే లేదని. ఈయన కళింగ గంగును చూడబోయాడు భీమకవి గారు. లోపల వెళ్ళేసరికల్లా ఆయన ఏదో బిజీగా ఉన్నాను, తర్వాత ఎప్పుడో చూస్తానని చెప్పన్నాడు. సరే, బయటకు వచ్చిన పహరావాడు ఉంటాడు, వాడు బయటకు వచ్చి, అయ్యా రాజుగారు ఏదో సందడిగా ఉన్నారండి, తర్వాత చూస్తానన్నారు అనగానే భీమకవి అన్నాడు, ఏమిటి ఒక కవి వస్తే అతనికి దర్శనం ఇవ్వడానికి ఇంత వేషమా? మేము బెంగపెట్టుకోవద్దని చెప్పి ఈ సందడంతా 3 నాళ్ల ముచ్చటలే పోతుంది ఎట్లాగూ ఈ రాజ్యం అని వెళ్ళిపోయాడు. పహరావాడు వచ్చి చెప్పాడు. అనుకున్నాడు. రాజుగారు ఏం పట్టించుకోవాలి. క్రమంగా ఈ కళింగ గంగు రాజ్యంలో అరాచకం ప్రబలిపోయింది. రకరకాల ఇబ్బందులు, వీళ్ళల్లో వీళ్ళకి ఏదో అన్బన్. ప్రజలకి రాజు మీద ఇష్టం ఉన్నప్పటికీ ఈ మిగిలిన వాళ్ళంతా ఉంటారు కదా, మంత్రులు, అమాత్యులు, తర్వాత సైన్యాధికారులు, దండనాయకులు, వీళ్ళ మధ్య ఏవో అధికారుల వల్ల మొత్తానికి ఏదో తగాదాలు, అరాచకం పుట్టేసింది. చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ ఇబ్బంది అయిపోయి రాజ్యంలో ఏంటి అధికార గణానికి రాజుకి సింక్రనైజేషన్ అవి లేని క్రమంలో చుట్టుపక్కల రాజ్యాల నుంచి కొందరు దాడి చేశారు. కళింగ గంగు రాజ్యం కాస్తా పోయింది. అయితే ఈయన ప్రాణాలతోటి తప్పించుకున్నాడు. ఏం చేశాడు, భార్య పిల్లల్ని కూడా తప్పించేశాడు. గంగు చాలా సమర్థుడైన రాజు, నిజానికి శౌర్యవంతుడే. భార్యని పిల్లల్ని తప్పించేసి వాళ్ళని అత్తవారింట్లోకి ప్రవేశపెట్టేశాడు, అత్తారింటి పంపేశాడు. పంపేసి ఆయన దేశంలో పడి తిరగటం మొదలుపెట్టాడు. ఏం చేస్తాడు? రాజ్యంలో అధికారులు ఎవరు తన మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కాదు. ఏదో గొడవ వచ్చేసింది వాళ్ళల్లో వాళ్ళకి. అయితే ఈ తిరుగుతూ తిరుగుతూ ఏం చేసేవాడు, ఒక సత్రం భోజనం మఠం నిద్రలాగా చేస్తూ ఉండేవాడు. సత్రాలు కొన్ని అతను పెట్టిన సత్రాలు కూడా ఉన్నాయి. తను గంగు అనే విషయం తెలియనివ్వకుండా మారు వేషంతో తిరిగేవాడు. ఏదైనా ఊళ్ళోకి నడిచిపోయి అక్కడ ఉన్న సత్రంలో ఆ భోజనం చేసి 2 పూటలు ఉంటానని, అక్కడేం డబ్బులు ఇవ్వక్కర్లా, ఫ్రీ భోజనం, ఏం పెడితే అది తినాలి. ఫ్రీ భోజనాల్లో కొంతమంది ఫ్రీ భోజనం చేసినా ఈ వెళ్ళేటప్పుడు ఆ ఫ్రీ భోజనం రాజుగారు ఇచ్చే డబ్బుకి తమ డబ్బు కూడా తోడవల్లే పావలా 10 పైసలు ఏదైనా ఇచ్చేవాళ్ళు. వ్యాపారస్తులు అయితే ఓ బస్తా బియ్యం దించి, ఓ బస్తా జొన్నలు దించి చేసేవాళ్ళు. లేనివాడు లేదు, పేదవాడు తినేసేవాడు. పేదవాళ్ళు తినేవాళ్ళు సత్రాల్లో. యాత్రికులు కూడా సత్రాల్లో యాత్రికుల కోసమే ఉండేవి, డబ్బు నియమం కాదు అక్కడ. ఈయనట సత్రాల్లో తింటూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఏమైంది, ఓ ఊరు నుంచి రెండో ఊరు సత్రం కోసం వెళ్తున్నాడు భోజనం కోసం. బురద బాగా, చీకట్లో ఈయన దభేల్మని ఒక గోతులో పడ్డాడు. పడేసరికల్లా గట్టిగా ఏమనుకున్నాడు, అయ్యో సామ్రాజ్యాన్ని వెళ్ళిన మహారాజుకి కాలు దివిటి కూడా లేని దిక్కుమాలి బతికైపోయింది కదా, ఇట్టాడి బతుకొచ్చింది. కాలు దివిటి అంటే నడకకి ఒక దివిటి పుచ్చుకుని నడిస్తే కింద ఏముందో కనపడదు, అంతేగా. కాలు దివిటి కూడా లేదు నాకు అనుకునేసరికల్లా ఆ వర్షపు రోజున ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు ఒక ఆయన. ఎవరబ్బాయి నువ్వు అని కేకేశాడు. ఎవరినేముందండి, ఏం పేరు చెప్పుకోమంటారు స్వామి అని భీమకవి దెబ్బకి చిత్తైపోయిన వాడిని, ఆయన శాపం తగిలి రోడ్ల మీద పడి ఉన్నాను, ఇట వీధులు పట్టిపోయాను అన్నాడు. అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. కళింగ గంగు నువ్వా అన్నాడు. అని నేనే ఆ భీమకవిని, భయపడకు, బాధపడకు, షష్ఠి తర్వాత నీ కష్టాలు తీరుతాయి, షష్ఠి వరకు కష్టపడవు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు భీమకవి గారు. ఏదైనా అర్థం కాల, ఈ షష్ఠి నాటికి ఏం తిరిగి వస్తుంది? అత్తారిల్లు ఎక్కడో ఉంది, పెళ్ళాం పిల్లలు అక్కడ ఉన్నారు, ఏం ఆలోచనాన్ని అఘోరిస్తున్నారో తెలీదు. ఇక్కడ నాకు ఒక బంటు లేడు, ఒక సైన్యాధికారి లేడు, నా బతుకు ఏమీ లేదు, కట్టుకున్న గుడ్డలు తప్ప.
నేను చేయగలిగేదేముంది చూద్దాం షష్ఠి నాటి కోసం వెయిట్ చేయటం మొదలుపెట్టాడు. అటా తిరుగుతూ రోజులు మారుతూ ఆయన సజ్జనగరపు పొలిమేరలలోకి చేరాడు. అక్కడ ఇతను వెళ్ళేసరికల్లా ఏమైంది, ఏదో సత్రంలో అన్నం తిని అటు వాకిటి వైపుకి తిరుగుతూ ఉంటే ఒక నాటకాల బృందం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒరే అన్నీ కుదిరినాయిరా, ఒక రాజు వేషగాడ కుదరలేదు అని మాట్లాడుతుంటే సరే ఏమిటి అని అడిగేసరికల్లా వాళ్ళు ఏమన్నారు, అయ్యా మరి కళింగ గంగు మా రాజ్యానికి రాజు. రిక్కిపడ్డాడు, ఏమిటి నేను సజ్జలో ఉన్నానా అని. సజ్జలోనే ఉన్నాడు. మా రాజు చాలా ప్రతిష్ట కలిగిన వాడు, ఎంతో గొప్పవాడు, రాజాభ్రష్టుడైపోయాడు. కొత్త రాజుగారు వచ్చారండి. ఆయన చేసిన రకరకాల పనులు, ఆయన సాహస కార్యాలు అవన్నీ కలిసి వరుసలుగా పాటలుగా కట్టామండి. మరి ఇవాళ మా నాటకాన్ని చూడ్డానికి ప్రస్తుత నగరానికి సజ్జనగరానికి రాజుగా ఉన్న ఆయన కూడా వస్తాడు. పాత రాజుగారి ప్రతిభ తెలుసుకోవడానికి సరదాగా ఉంది ఆయనకి. మరేమో అందరు అన్ని వేషాలు కుదిరినాయండి. మంత్రి, సామంతులు, సైన్యాధిపతి వేషాలు. రాజు వేషం వేసేవాడు నిన్న రాత్రి ఎవరితోనో తీసుకుని లేచక్కపోయాడు. రాజు వేషం లేడండి అనేసరికల్లా వాళ్ళ ఇతను అన్నాడు, గంగు నేను వేస్తాను వేషం, నాకు సరదాయే, నాకేం డబ్బులు అక్కర్లా, ఊరికే మీతో పాటు అన్నం పెట్టండి చాలు నాకు. కాకపోతే ఒకటి, కత్తి గుర్రం లేకపోతే వేయను. నాకు గుర్రం కావాలి, కత్తి కావాలంటే వీళ్ళన్నారు. అదెంత భాగ్యం అండి, మహారాజు వేషానికి ఎలాగూ గుర్రము ఉంటుంది, కత్తి ఉంటుంది. మంచి బ్రహ్మాండమైన కత్తి తెప్పించాం. గంగు దగ్గర ప్రత్యేకమైన కత్తి ఉంది, అలాంటిదే చేయించాం మేము ఒకటి. కత్తి మామూలు కత్తి అనుకోండి, దానికి ఒక వర ఉంది, రత్నాల వర. అట్లా అటువంటిదే మేము మామూలు రాళ్లతోటి చేయించాం, రంగురాళ్లతోటి. వేషం బాగా కనపడాలి కదా గంగు, ఎందుకంటే ప్రజలందరికీ గంగు తెలుసు. కళింగ గంగుని గుర్తుపడతారు జనం. ఆయన ప్రజల్లో తిరిగే మనిషి, ఇంట్లో ఉండే రాజు కాదు ఆయన. సేమ్ అట్టా గంగులాగా కనపడాలి. కాబట్టి మేము అవన్నీ రెడీ చేసాం, నువ్వు చేరమన్నారు. సరే, రాజుగా తను చేయాల్సిన పాట, తను పాటలు పాడడం, తను ఏం డ్యాన్స్ చేయాలో అన్నీ నేర్చుకున్నాడు. ఆ పాత్రకు సరిపడా అవన్నీ ఆయన రాసిచ్చాడు. ఆ రాత్రికి అన్నం తిని అవన్నీ రాసి ఇచ్చిన కాగితం అంతా చదువుకుని రెడీ అయిపోయాడు. మర్నాడు మొత్తం అప్పచెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అబ్బాయి మంచి నటకుడుగా ఉన్నాడు, ఈయన్నే పెట్టుకుందాం ఇక రాజుగా అనుకున్నారు. సాయంకాలం అయ్యేసరికల్లా మంచి బ్రహ్మాండంగా తెరలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తుగా గట్టి ఏర్పరిచారు తెరలు. కళింగ గంగుని గురించిన నాటకం మొదలైంది. రాత్రికి బాగా కథలు ఎక్కేసరికి రాజుగారు కూడా వచ్చాడు. పెద్ద పట్టుబాలీసులు వేసి ఆయనకి ఏవో టిఫిన్లు అవి ఇవి వడ్డిచ్చారు. తర్వాత తాంబూలం ఇచ్చారు. ఈయన తాంబూలం నవ్వులుతూ బాలీసులను హాయిగా ఆనుకుని రాజుగారు చూస్తున్నాడు. సరే, ముందు కథ అంతా నడిచింది. కళింగ గంగు, నా అన్న, తాత, మా అమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, రాజ్యం ఎలా వచ్చింది గంగుకి, గంగు పెళ్ళేలా అయింది, తర్వాత గంగు ఏం చేశాడు అనగానే గంగుని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టేసరికల్లా గుర్రం కత్తి వేసుకుని తలపాగా పెట్టుకున్న గంగు పాత్ర లోపలికి రంగం మీదకి ప్రవేశించగానే ప్రజలందరూ ఓహో ఓహో అన్నారు. గంగే వచ్చాడు అనుకున్నారు. రాజుగారు కూడా ఆశ్చర్యపోయాడు. నాటకుడు ఎంత బాగా కుదిరింది వేషం, గంగుని చూసినట్టే ఉంది రెండు. ఆ రోజు యుద్ధంలో చూశాడు ఆయన గంగుని, అంతే అదే మనిషి కనపడుతున్నాడు. యుద్ధంలో చూశాడు కదా కొత్త రాజు గారు, యుద్ధంలో జయించాడు గంగుని. గంగు పారిపోయాడు. అతన్ని ట్రై చేశారు కానీ ఆయన దొరకలా. బతుకున్నాడో లేదో కూడా మనకు తెలియదు. ఇతను మాత్రం సాక్షాత్తు కళింగ గంగులాగానే ఉన్నాడు. ప్రజలంతా ఓహో అన్నారు. అక్కడి నుంచి పాటలు మొదలైనవి. గంగులాగా అటు ఇటు తిరుగుతూ కత్తి తిప్పుతూ నటిస్తున్నాడు. ఉండుండి ఆ పాట పెరిగే కొందికి చేశాడు గంగు, చేశాడు అది చేశాడు, కత్తి తిప్పాడు. ఆ పాటలు ఉద్రేకం కలిగిస్తాయి. ఈ మృదంగము, తాళాలు అక్కడి నుంచి ఓహో ఓహో అంటాం వెనకాల. ఈయనకు ఒక్క ఉద్రేకంలో ఈ గంగు ఏం చేశాడు, కత్తి దూసి గుర్రంతో సహా ఒక్క దూకాడు స్టేజ్ మీద నుంచి రాజుగారి దగ్గరికి. దూకటం ఏమిటి, కత్తి దూసి రాజుగారి మెడ ఎగరగొట్టేశాడు. చేద్దామనుకోలా, అదే ఉద్రేకంతో. అక్కడికి ఆ పాటలు అవన్నీ వినేసరికి మనకి మ్యూజిక్ వల్ల ఏమంటారు మన దాన్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంతేనా, దాంతో ఒక ఉద్రేకం వచ్చేసింది. అవును, వచ్చి ఒకటే దూకు. సచ్చినాటి రాత్రి ఇది. ఒక్క దూకుతో ఆ గుర్రం, పైగా ఎన్నేళ్ళు ఆ గుర్రాల మీద తిరిగాడు ఆయన. మామూలు నటకుడైతే అంత దూకలేడు. వీళ్ళు కూడా నమ్మారు ఇతనేనని, మామూలు నటకుడేనని నమ్మారు. దూకేసి రాజుగారిని పొడి చేశారు కల్లా ప్రజలంతా హాహాకారాలు చేశారు. అంగరక్షకులు ఆశ్చర్యపోయారు. కానీ ప్రజలు మాత్రం కళింగ గంగుకి జయ జయ అని అరిచారు. అర్థమైపోయింది.
వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు రాజు చచ్చిపోయాక ఇంక వీళ్ళేమంటారు? నుంచున్నవాడు సాక్షాత్తు పాతరాజు. అంతే. అక్కడి నుంచి ఆయన తాలూకు అంగరక్షకులు కొంతమంది ఉన్నారు, కొంతమంది కళింగ గంగుకి జై అన్నారు. వాళ్ళు కూడా పాత అంగరక్షకులు, మంత్రి వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. రాజు చనిపోవటం లేదా పారిపోవటమే యుద్ధానికి విజయమైంది. అదే లెక్క. చచ్చిపోయాడు, ఇంకేమిది, గంగు మళ్ళీ రాజయ్యాడు. సప్తమి నాటి పొద్దున, అష్టమి షష్ఠి వెళ్ళిపోయింది, సప్తమి నాటి పొద్దున గంగు తనకి సింహాసనం మీద కూర్చున్నాడు. వేములవాడ భీమకవి గారి మాట అట్లా సత్యమైంది. ఆ తర్వాత ఎప్పుడూ కవిగాయక వైతాళికుల్ని ఏనాడు గంగు అవమానించలే. కవి పోషకుడుగా అయ్యాడనమాట. తర్వాత ఎన్నిసార్లు భీమకవి సజ్జనగరంలో విడిది చేసి గంగుతోటి మాట్లాడుతూ ఉండేవాడట. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.